నమస్కారం ఫ్రెండ్స్. అసలు గత 2 రోజులుగా నేను నవ్వు ఆపుకోలేక చస్తున్నాను. అసలు ఇది విషాదకరమైన సంఘటన లేదా కామెడీనా అర్థమవుతలేదు. కానీ మనసులో ఒక రకమైన ఆనందం. అది జనరలీ తెలంగాణ వాసులే అది ఎంజాయ్ చేస్తారు, అనుభవిస్తారు. అంటే వీళ్ళు తెలంగాణ గడ్డపై పుట్టి పెరిగి తెలంగాణ నీళ్లు తాగి తెలంగాణ యాస వచ్చింటే మీరు తప్పకుండా ఈ సీన్ చూసి బాగా ఆనందిస్తారు. అంటే నేను ఆంధ్ర వాళ్ళని పరచడానికి నేను ఈ వీడియో చేస్తలేను. కానీ ఆంధ్ర వాళ్ళు నేను ఇప్పుడు చెప్తున్న మాటలు అంటే వాళ్ళకు కనువిప్పు కలిగించాలి, జాగ్రత్తగా వినాలి. నేను ఆంధ్ర వాళ్లకు వ్యతిరేకిని కాదు. వాళ్ళ పరిశ్రమను నేను గుర్తిస్తాను. ఎంతోమంది సబ్స్క్రైబర్స్ నా ఛానల్లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు అనే నా భావన. కానీ ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ వాసిగా ఈ 2-3 రోజుల జరుగుతున్న పరిణామాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మనసుకు ఆహ్లాదకరంగా ఒక రకమైన పీస్ ఉంది. ఎందుకో చెప్పమంటారా? ఇది చాలా గంభీరమైన విషయం. కానీ ఉల్లాసభరితమైన రకంగా విధానాల్లో మీకు చెప్తా. మొన్న ఈ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ చూసి నాకు ఇజ్రాయెల్లో ఉన్న పాలస్తీనీలు గుర్తొచ్చారు. అంటే బాంబుల వర్షం పడుతుంటే హైదరాబాద్ నుంచి తప్పించుకొని ఆంధ్రాలోకి వెళ్ళే వలసవాదులు నాకు పాలస్తీనా, ఇజ్రాయెల్ గుర్తుకొచ్చి అలా వెళుతున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఎందుకో తెలుసా? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి రాష్ట్ర విభజన అయిన తర్వాత కూడా ఆంధ్ర వాళ్ళ యాటిట్యూడ్కి నేను బద్ధ వ్యతిరేకి. దేర్ యాటిట్యూడ్ ఇట్సెల్ఫ్ ఇస్ కన్నింగ్ అండ్ సెల్ఫిష్. నేను గత వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను. మాతృభూమి రొమ్మును తన్ని తమ అవసరాల కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి ఆ వలస వెళ్ళిన ప్రాంతాలను డామినేట్ చేసే బుద్ధి ఆంధ్ర వాళ్ళకే చెందింది. తమ ఊరిలో ఏం పీకలేక వేరే ఊళ్ళ మీద పడి ఆ ఊళ్ళను డామినేట్ చేసి అక్కడ వాళ్ళ కల్చర్ స్ప్రెడ్ చేసి కొనాకు ఎలక్షన్స్ ప్రభావితం చేసే అంత స్థాయికి వీళ్ళు చేరుకున్నారు. తప్పేం లేదు, ఇది కూడా వాళ్ళ టాలెంట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, వాళ్ళు చేసిన అకృత్యాలు, పాపాలు, నీచమైన పనులకు పనిష్మెంట్గా నేను చూస్తాను. రాష్ట్రం విభజించబడిన తర్వాత కూడా తెలంగాణ వాళ్ళ అంటే ఉదార స్వభావం వల్ల వాళ్ళు ఇంకా హైదరాబాదులో ఉండగలుగుతున్నారు.
అదే తెలంగాణ పాపులేషన్ ఒక 20% పోయి ఆంధ్ర సిటీస్లో ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. అంటే తెలంగాణ వాళ్ళు చాలా ఉదారవాదులు. సరే, ఆ ఉదారవాదానికి వాళ్లకు ఏం లభించింది అంటే పెద్ద ఎత్తున మోసం చేసి స్వార్థంతో నిండిన పార్టీని, అదే బీఆర్ఎస్ పార్టీని ఆంధ్ర వాళ్ళు కట్టుగా అంటే అందరూ కలిసి గెలిపించే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. విభజన తర్వాత ఆంధ్ర వాళ్ళ మీద కోపము నేను మొన్న ఎలక్షన్స్ తర్వాతనే చూస్తాను. మాకు కూడా అసహ్యం వేసింది ఈ ఆంధ్ర వాళ్ళ. అంటే వీళ్ళు పెండలో రూపాయి బిళ్ళ వేస్తే నాలుకతో ఎత్తే రకాలు. డబ్బు డబ్బు ఎప్పుడు చూసినా డబ్బండి, డబ్బండి ఎప్పుడు డబ్బే. పైసలు ఉంటే ఏమైనా చేస్తారు, పైసలు ఎక్కడ ఉంటే అక్కడ పోతాయి. అంటే వీళ్ళకు నీతి అవినీతితో పని లేదు. అందుకోసం గమనించండి, ఇక్కడ బీఆర్ఎస్ని గెలిపించే ప్రయత్నం చేశారు, అక్కడ జగన్ని గెలిపించారు. అంటే వీళ్ళకు నైతికత, నైతిక విలువలు అనేవి కాలిగోటితో సమానం. వీళ్ళకెప్పుడు డబ్బు డబ్బు పిచ్చి. సరే, ఇదంతా పక్కన ఉంచితే ఎలక్షన్ కోసమని ఇప్పుడు సగం హైదరాబాద్ ఖాళీ. అంటే మీరు ఇమాజిన్ చేయండి, రాష్ట్రంగాని రాష్ట్రం మీద పక్క రాష్ట్రం వాళ్ళు ఎంత ఆధారపడి ఉన్నారు. మీకు ఎన్ని కోట్లున్నా, ఎన్ని కార్లున్నా, మీ స్థాయి హైదరాబాదులో ఏమున్నా, మీ ఊర్లో ఏమున్నా, ఆంధ్రాలో ఏమున్నా, బటన్ నొక్కడానికి వలసవాదుల్లాగా, వలస పక్షుల్లాగా లైన్ కట్టవలసి వచ్చింది. అది మీ స్థాయి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆత్మను, అంటే వాళ్ళ అభిలాషను మీరు తీవ్రంగా వ్యతిరేకించారు. బీఆర్ఎస్కి ఓటేసి మీరు ఒక భ్రష్టు పట్టిన పాలనకే జైగొట్టారు. ఇది చూసి తెలంగాణ యావత్ సమాజం ఆశ్చర్యపోయింది. అప్పుడు జనాలకు పోనీలే అని ఆంధ్ర వాళ్ళని హైదరాబాదులో ఉండనిస్తే అనే లైన్ వచ్చింది. అంటే పోనీలే ఆంధ్ర వాళ్ళు కూడా బతకాలి అని పోనీలే అనుకుంటే మా ముడ్డు కిందే నీళ్లు తెచ్చే ప్రయత్నం ఈ ఆంధ్ర వాళ్ళు చేస్తున్నారని తెలంగాణ వాళ్ళు రెండోసారి మేల్కొన్నారు. నేను ఆంధ్ర వాళ్ళను క్లియర్గా హెచ్చరిస్తాను, మీరు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతుంటే కామ్గా ఉన్న తెలంగాణ సమాజము మీపై తిరగబడ్డ రోజు మీకు నూకలు చెల్లినట్టే. నేను పెద్ద ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకిని కాను, కానీ ఆంధ్ర బుద్ధి ఉంది కదా, అది చాలా కుళ్ళు కుతంత్రాలు నీచమైన బుద్ధి. ఏమనుకోకండి, అంటే ఇలా అంటున్నానండి. కానీ మీ ఫ్యామిలీస్లో ఏమైతాయి, మీ రాష్ట్రానికి మీరేం చేసిండ్రు, మీరు ఎక్కడెక్కడ వలసకు పారిపోతున్నారు, పోయి అక్కడ ఏం చేస్తున్నారు. వీళ్ళు యూఎస్ఏకి పోయినా అంతే, వీళ్ళు హైదరాబాద్లో ఉన్నా అంతే, వీళ్ళు చెన్నైకి పోయినా అంతే, వీళ్ళు బెంగళూరు పోయినా అంతే. వీళ్ళ బుద్ధులు మారవు. ఈ హైజాకింగ్ బుద్ధి అనేది ఒకటి ఉంది కదా, మీకు మీ రాష్ట్రాన్ని బాగు చేసుకునే దమ్ము ధైర్యము సత్తా లేక
అంత పేషెన్స్ లేక వేరే రాష్ట్రాల మీద పడి తినే అలవాటైనందుకు బటన్ నొక్కడానికి అక్కడ పోయి మీరు చూడండి. ఇప్పుడు అక్కడ పోయి చంద్రబాబు నాయుడు ఓటేసి అంటే కూటమికి ఓటేసి ఇక్కడ వస్తే కాంగ్రెస్ పాలన ఉంది. అంటే పరస్పర విరోధమైన పార్టీ. అక్కడ కూటమి, ఇక్కడ కాంగ్రెస్. కూటమికి ఓటేసి వచ్చి కాంగ్రెస్ పరిపాలనలో మీ జీవితాలు గడపాలి. అటువంటి దుర్భరమైన నీచమైన బతుకులు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళది ఉన్నాయి. నేను అంటుంటే మీకు బాగా హర్ట్ అవుతుండొచ్చు, కానీ కళ్ళు మూసుకొని ఒకసారి మీరు బేరీ చేసుకోండి. అదర్ దెన్ ఆంధ్ర పీపుల్ బ్రెయిన్లో ఎంటర్ కాండి. మీ స్థానం ఎంత నీచ నికృష్టంగా ఉందో మీకే ఆశ్చర్యపోతారు. నేను చాలా మటుకు ఆంధ్ర వాళ్ళను గౌరవంగానే చూస్తాను. ఎందుకంటే వాళ్ళ పనితీరు కానివ్వండి, వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూరిజం, వాళ్ళ కష్టపడే తత్వాన్ని నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. దే ఆర్ ఫార్ బెటర్ దెన్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. బట్ వాళ్ళ అహంకారము, వాళ్ళ ఆంధ్ర అనే మెంటాలిటీ, తెలంగాణ వాళ్ళని చీపుగా చూడటం, రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పెరిగినాయని సరిపోయింది, కానీ వాళ్ళ యాటిట్యూడ్లో ఏమాత్రం మార్పు లేదు. ఇప్పుడు సగం రియల్ ఎస్టేట్ని సావదొబ్బిన వాళ్ళు హైదరాబాద్లో ఈ ఆంధ్ర వాళ్ళు. ఈ ఆంధ్ర రాయలసీమ పెట్టుబడులు వచ్చినందుకే అనవసరంగా ఇక్కడ హైదరాబాద్ లోకల్ పాపులేషన్కి రియల్ ఎస్టేట్ దొరకని పరిస్థితి. కనుక అంటే పగవానికి కూడా ఇలాంటి దరిద్రమైన బతుకు ఇవ్వద్దు దేవుడా అని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఓటు హక్కు వీళ్ళకి ఎక్కడుంది? ఆంధ్రాలో. వేలాది వాహనాలు నిలిచిపోయినాయి అంటే లక్షలాది మంది హైదరాబాద్లో పడి తింటున్నారు. హైదరాబాద్పై ఒత్తిడి పెంచుతున్నారు. అంటే తెలంగాణ వాళ్ళ హక్కు హరిస్తున్నారు. వీళ్ళంతా ఎక్కడ ఉండాలి? యాక్చువల్లీ ఆంధ్రాలో ఉండాలి. వీళ్ళు ఎక్కడున్నారు? హైదరాబాద్లో. ఏం చేస్తున్నారు? ఇక్కడ హైదరాబాద్ నీళ్లు తాగి ఫుడ్ తిని తెలంగాణ జనాలు ఏం ఆశిస్తున్నారో దానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు హైదరాబాద్. ఇప్పుడు బీఆర్ఎస్ సిటీలో ఘన విజయం సాధించి ఊళ్ళలో ఓడిపోయింది అంటే ఊళ్ళలో ఉన్న జనాల అభిప్రాయాన్ని తిరస్కరిస్తున్నారు. పరస్పర విరోధం. అంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా బీఆర్ఎస్కి విరోధంగా అంటే వాడిని ఇష్టపడని చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు గెలిపించారు కనుక వాణి సంకనే నాకాలి. అంటే ఇది ఎవరు తప్పు అంటే ఆంధ్రావాడి తప్పు. ఆంధ్రావాడి ఆలోచన విధానంలో తీవ్రమైన తప్పులు ఉన్నాయి కనుక తెలంగాణ వాళ్ళు సఫర్ కాక తప్పదు. ఎస్పెషల్లీ హైదరాబాద్ ఏరియా. ఇప్పుడు జరిగే ఎంపీ ఎలక్షన్లో కూడా వాళ్ళ హస్తం ఉండబోతుంది. అంటే ఇది ఎక్కడ దారి తీస్తుంది అంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్ యాక్చువల్లీ. ఈ వలసవాదులు వలస వచ్చారు సరే, కానీ నేటివ్ పాపులేషన్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం ఇంకో తెలంగాణ ఉద్యమము తప్పదు. వీళ్ళ యాటిట్యూడ్ చూడండి. అక్కడ పోయి కాంగ్రెస్ కోటేరు, అక్కడ పోయి తెలంగాణ కూటమి తెలుగుదేశం బీజేపీ పవన్ కళ్యాణ్కి ఓటేసి ఇక్కడ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేకొడతారు. అంటే వీళ్ళ కంట్రీ మెంటాలిటీ. ఇప్పుడు అక్కడ కూడా కాంగ్రెస్ కోటేయచ్చుగా. అక్కడ వేరు, ఇక్కడ బీఆర్ఎస్కి ఓటేస్తారు, అక్కడ పోయి కూటమికి ఓటేస్తారు. అంటే వీళ్లకు ఎక్కడ లాభం అనిపిస్తే, ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే అక్కడ వీళ్ళు మొత్తంగా నాకేస్తారు. కనుక ఇప్పుడు జరుగుతున్న ఆంధ్ర వాళ్లకు ఏ శాస్తి జరుగుతుందో అది పగవాడికి కూడా జరగదు.
అంటే మీ స్థాయి ఏమున్నా ఆ, సంచార జీవుల్లాగా ఆంధ్ర హైదరాబాద్ ఆంధ్ర తెలంగాణ మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఎవడూ కేర్ చేయని ఇప్పుడు అక్కడ పోయినా ఎవడు కేర్ చేయడు. మీరు ఎప్పుడో ఒకసారి వచ్చి ఓటేస్తారండి. ఇక్కడ నా కొడుకులాగా మిమ్మల్ని ఉండమంటే ఇక్కడ మా జీవితాలతో ఆడుకుంటారని ఇప్పుడు రేవంత్ రెడ్డి రివెంజ్ తీసుకునే స్థాయికి మీరు దిగజారిందంటే చాలా సూచన. చంద్రబాబు నాయుడు ఉన్నాడు కనుక మీరు ఇంకా హైదరాబాదులో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కానీ మీ యాటిట్యూడ్ వల్ల తెలంగాణ యావత్ సమాజము ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు చూడండి ఎన్ని లక్షల మంది పడి హైదరాబాద్లో ప్లేసెస్ ఆక్యుపై, స్కూల్స్ ఆక్యుపై, కాలేజెస్ ఆక్యుపై. ఈ ఘనకార్యాలు ఏదో ఆంధ్రాలో చేయరు. ఆంధ్రాలో ఓటేసి నెక్స్ట్ డే ఇక్కడ వచ్చి ఇక్కడ రాజకీయాలు దాదాగిరీలు చేస్తారు. నేను మనసారా హెచ్చరిస్తున్నా ఆంధ్ర వాళ్ళు, మీరు ఏమని అనుకోండి, మీ యాటిట్యూడ్ కింద చేంజ్ చేసుకోకపోతే రాబోయే 5 సంవత్సరాలలో మీకు పాలస్తీనాలో ఏం జరిగిందో అలాంటి పరిస్థితి ఎదురైతే తెలంగాణ వాళ్ళ పేషెన్స్ టెస్ట్ చేయకండి. తెలంగాణలో ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అంటే దానికి 80% రీజన్ ఈ ఆంధ్ర వలసవాదుల వాళ్ళని. ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళకే జాబ్ ఇస్తారు. ఆంధ్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఆంధ్ర వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఆంధ్ర వాళ్ళకే ర్యాంకులు వస్తాయి. ప్రతి ఆంధ్ర అనే టర్మ్లో తెలంగాణకు స్థానం లేదు. కానీ ప్రతి ఇంచు తెలంగాణపై ఆంధ్ర వాళ్లకు వెసులుబాటు ఉంది. ఇది ఆంధ్ర వాళ్ళు గుర్తించారు. నిన్న ప్రశాంత్ కిషోర్ ఎక్సలెంట్గా చెప్పింది జగన్ గురించి. ఎవరికి అంటే పీపుల్ హు ఆర్ నాట్ థ్యాంక్ఫుల్ ఆర్ డస్ నాట్ హ్యావ్ ద గ్రాటిట్యూడ్ టు సే థ్యాంక్స్ టు ద పీపుల్ హు హ్యావ్ హెల్ప్ దెమ్ ఆర్ పీపుల్ హు హ్యావ్ హెల్ప్ దెమ్ టు సర్వైవ్ డస్ నాట్ హోల్డ్ ఎ ఛాన్స్ ఇన్ దిస్ వరల్డ్. అంటే వాళ్ళకు కొద్దిగా వెసులుబాటు ఇవ్వడం కూడా పాపంతో సమానం. కనుక నేను మంచి మార్గం ఛానల్ ద్వారా ఓపెన్గా చెప్తున్నా, ఆంధ్ర ప్రజలు ఎప్పుడు తమ యాటిట్యూడ్ మార్చుకోరో మీరు తెలంగాణలో ఉంటే తెలంగాణ వాదులుగా మారండి. మీ ఆంధ్ర కుటిల బుద్ధులు ఇటువంటివి మీరు కంటిన్యూ చేసిందంటే ఇప్పుడు తెలంగాణలో రెండో ఉద్యమం రెడీ అవుతుంది. అది మీకు అతి ప్రమాదకరమైన ఉద్యమం. కనుక మీరు ఈ సంచార జాతుల్లాగా ఇక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ఇక్కడ ఒకటిదంతే ఇంకో చోట పోయే కన్నా సుస్థిరంగా మీ ఆలోచనలు మార్చుకొని కొనసాగితే హైదరాబాదును కూడా సస్యశ్యామలంగా చేయొచ్చు. మీరు ఆరాంగా ఉండొచ్చు. మీరు మీ మాతృభూమికి మీ వంతు సహాయము సహకారాలు అందించాలి అనుకుంటే అక్కడ పోయి తమ వంతు స్కిల్స్ చూపించి ఆ ఏరియాని డెవలప్ చేస్తే కూడా హైదరాబాద్ వాసిగా తెలంగాణ వాసిగా చాలా సంతోషపడతాను. ఆంధ్ర డెవలప్ కావడము అంటే తెలంగాణ వాసులకు ఆపర్చునిటీస్ దొరకడము అని డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఆంధ్ర డెవలప్ అవుతుంది అంటే తెలంగాణ వాళ్లకు ఎక్కువ ఛాన్సులు దొరుకుతున్నాయనే అర్థం. ఆంధ్ర డెవలప్ అవుతలేదు అంటే ఆంధ్ర పాపులేషన్ తెలంగాణకు వచ్చి మళ్ళీ అదే పనులు మొదలు పెట్టడము, వెటకారం చేయడము, ఆంధ్ర డబ్బా కొట్టుకోవడము, దీనివల్ల ఇంకో ఉద్యమం స్టార్ట్ కావడము, పెట్టాబేడా సర్దుకొని ఆంధ్రాకు పారిపోయే అవసరం రావడము నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మంచిగా మర్యాదగా మీరు రియల్ ఎస్టేట్లో ఏ దుశ్చర్యలు చేశారు, ఏ నీచమైన కర్మలు చేశారో
అలాంటి కర్మలు మళ్ళీ రిపీట్ కాకపోతే తెలంగాణ వాసులు మిమ్మల్ని క్షమించి వదిలేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కావున నా మాటను అన్యథా అనుకోకుండా మీ యాటిట్యూడ్ని తప్పక మార్చుకోవాల్సిన అవసరం అంటే తప్పక ఉంది అని తెలియజేస్తూ, ఆంధ్రావాసులారా దయచేసి మీ మంచి కోరే చెప్తున్నా, కొద్దిగా మీ బుద్ధిలో మార్పు తెచ్చుకోండి. ఎక్కడ పోతే అక్కడ వాసులుగా మారిపోండి, కానీ మీ కుటిల సంస్కారాలని తెచ్చి తెలంగాణ అటువంటి రాష్ట్రంపై రుద్దితే తెలంగాణ వాడి బ్రెయిన్ ఫ్యూజ్ ఎప్పుడైనా షార్ట్ అయిందంటే మీకు భంగపాటు తప్పదు. లాస్ట్ టైం విభజన తర్వాత ఆంధ్ర వాళ్లకు ఏమన్నా అంటే ఇబ్బంది కలిగిందో లేదో తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రం క్రైసిస్లో ఉన్నప్పుడు దాన్ని ఇంకా క్రైసిస్లో నెట్టడానికి ట్రై చేస్తే మాత్రం ఈసారి తెలంగాణ వాళ్ళు క్షమించే మూడ్లో లేరు. ఇక్కడ నిధులు, నియామకాలు, నీళ్లు తెలంగాణ వాళ్ళ సొంతం కనుక దయచేసి మీ ఇంటర్ఫియరెన్స్ తక్కువ చేసుకొని తెలంగాణ వాళ్ళ అభిప్రాయం మేరకు మీరు ఓటేసి తెలంగాణలో హాయిగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.